ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఏ రకంగా కుట్రపూరిత రాజకీయాలు చేయాలి అన్నటువంటివి ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఒక సిన్సియర్ అధికారులుగా పేరు పొందినటువంటి ధనంజయ రెడ్డి గారి కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ నిర్దాక్షిణంగా 3 రోజులు ఎంక్వైరీ చేశారు. వాళ్ళ విషయాలన్నీ కూడా ఏవేవి వాళ్ళకి తెలుసు అన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నారు. వాళ్ళ విషయాలు ఓపెన్గా అన్నీ కూడా చెప్పగలిగారు. తిరిగి వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, తద్వారా అందరినీ కూడా భయాందోళనకు గురి చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశం లోపల ఇంటర్నల్గా పెట్టుకొని వాళ్ళని అరెస్టుకు చేయాలన్నటువంటి భావించడం, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆధారాలు ఉన్నాయని బకాయిస్తున్నారు, ఆధారాలు చూపించని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించింది. ఏ ఆధారాలు లేకపోయినా కేవలం భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం.